ఒక నికాసైనటువంటి వ్యక్తిగా బయలుదేరితే సాధించవచ్చు అని చెప్పేసి నిలబెట్టారు. నిజంగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ధనం, ఆనాడు ఉన్నటువంటి అధికార బలం, నాతో సహా అందరం కూడా ఏ ఒక్కరం సపోర్ట్ చేయకుండా ప్రజల సపోర్ట్ తోని, చదువుకున్నటువంటి సపోర్ట్ తోని, ఆలోచించేటువంటి వాళ్ళ మద్దతుతోనే కొద్దిలో మిస్ అయింది. కానీ నైతికమైన గెలుపైనా కానీ తను గెలుపుగా స్వీకరించలేదు. నేను ఈ ఓటమి నుంచి గుణపాఠం తీసుకొని ఓటమి అనేటువంటి మెట్టు నుంచే నేను విజయం వైపు పరిగెడతాను, విజయం సాధిస్తానని చెప్పేసి బయలుదేరినటువంటి వ్యక్తి మల్లన్న గారు. కాబట్టి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనమే కాదు, మనకు పరిచయం ఉన్నటువంటి ఉమ్మడి 3 జిల్లాలలో, ఉమ్మడి నల్గొండ 3 జిల్లాలు, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలలో మనకు పరిచయం ఉండే ప్రతి వ్యక్తికి మనం ఫోన్ చేసి మాట్లాడి మల్లన్నకు మద్దతుగా నిలిపవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. మల్లన్న వాయిస్ చట్టసభలలో ఉంటే అది సామాన్యుని వాయిస్, ప్రజల వాయిస్. సత్యం వైపు, న్యాయం వైపు, నీతి వైపు, ధర్మం వైపు మాట్లాడేటువంటి గొంతుక. కాబట్టి ఇట్లాంటి గొంతుకలు చట్టసభలకు అవసరం ఉంది, చట్టసభలకు పోవలసినటువంటి అవసరం ఉంది. చట్టసభలలో ఇట్లాంటి గొంతుల సంఖ్య పెరగవలసినటువంటి అవసరం ఉంది. పెంచే బాధ్యతను కూడా మల్లన్న తీసుకుంటాడు. ఆ గొంతుకలకు విలువనిచ్చేటువంటి బాధ్యత కూడా మల్లన్న తీసుకుంటాడు. కాబట్టి మనందరం కూడా మల్లన్నను ఆశీర్వదించి మల్లన్నకు ఓటేద్దాం. ఈరోజు మొన్న ఎన్నికల్లో చూసినాం, మనం నిన్న 10ల కింద చూసినాం, బీఆర్ఎస్ బీజేపీ 2 కలిసిపోయినాయి. బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదనేటువంటిది నిన్న ప్రూవ్ అయింది. కాబట్టి 2 వేరు కాదు, ఒకటైతే తెలంగాణ దేశంలో బీజేపీతోనే దేశానికి ఎంత ప్రమాదం ఉందో తెలంగాణలో ఈ 2 ఒకటైతే అంత ప్రమాదం ఉంది. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ 2 మొక్కలు వేరైనా ఒక రూపంగానే వస్తాయి. సందర్భం వచ్చినప్పుడు ఒకటైతే. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకటే ఓటేయాలి. మొదటి ప్రాధాన్యత ఓటేయాలి, 2వ సీరియల్ నెంబర్ మీద వేయాలి. మనందరం ఆ విధంగా వేసి మల్లన్నను గెలుపుతామని మల్లన్నకు గ్రీటింగ్స్ చెప్పాల్సినటువంటి బాధ్యత అందరం చూస్తున్నాం. ఒక్కొక్క నిమిషంలో ఎక్కువ టైం తీసుకోకుండా తర్వాత ఫైనల్గా మాట్లాడతారు. మండలం నుంచి కూడా మీరు ఆలోచించుకొని ఒక్కొక్కరు పేరు ఇంతమందిని మాట్లాడలేం. కాబట్టి మొదటిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెట్టడం గౌరవనీయులు